ఒకవైపు కేటీఆర్ ఇచ్చినటువంటి పిలుపు మేరకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు కథం తొక్కారు. బండి సంజయ్ ని బర్తరఫ్ చేయాలి, లేదంటే తనంత తానుగా రాజీనామా చేయాలి ఈ బగ్గి విషయంలో, భగీరథ్ విషయంలో అనేటువంటి కోణంలో పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సైతం పెద్ద ఎత్తున అక్కడికి రావడం జరిగింది. ఇరు వర్గాలకు మధ్య ఘర్షణ వాతావరణం జరిగింది. ఒకరిపైన ఒకరు దాడి చేసుకున్నారు, పిడిగుద్దులతో దాడి చేసుకున్నటువంటి పరిస్థితి. పోలీసులకు ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. ఒక్కసారిగా దీని లా అండ్ ఆర్డర్ అదుపు తప్పుతుంది అనేటువంటి పరిస్థితిలో దాన్ని శాంతి భద్రతలని కంట్రోల్ చేసేటువంటి విషయంలో లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. దాదాపు 100 మంది కార్యకర్తలు, ఇటు బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల్ని అరెస్ట్ చేసి తరలించడం జరిగింది. మొత్తం మీద పరస్పర అనుకూల వ్యతిరేక నినాదాలు చేస్తూ ఒక ఉద్రిక్త పరిస్థితికి సిరిసిల్ల జిల్లా కేంద్రంలో దారితీసిందని చెప్పుకోవచ్చు. టెన్సివ్ సిచ్యువేషన్ నుంచి ఇప్పటికి ఇంకా బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే కోలుకోలేదు. శ్రీశైలం ఎటువంటి పోలీసులు నిజంగా అక్కడ లాఠీ చార్జ్ చేసే ప్రయత్నం చేశారా, లేకపోతే కేవలం కార్యకర్తలు ఇటు బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలు ఒకరినొకరు దాడి చేసుకున్నారు? పరిస్థితి ఏంది అక్కడ? ముందుగా పరస్పరం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలి, బర్తరఫ్ చేయాలి అంటూ నినదిస్తూ బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున రావడం జరిగింది. శ్రీశైలం దీన్ని అక్కడే అప్పటికే సిద్ధంగా ఉన్నటువంటి బీజేపీ శ్రేణులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలను అడ్డుకున్నారు. ఈ అడ్డుకునేటువంటి నేపథ్యంలోనే పరస్పరం దాడి చేసుకున్నారు. దాడి చేసుకుంటుంటే అక్కడే ఉన్నటువంటి పోలీసులు సమాచారం అందుకున్నటువంటి వెంటనే వీరిపైన లాఠీ చార్జ్ చేశారు. లాఠీ చార్జ్ చేసిన తర్వాతనే పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వారిని పోలీసులు అరెస్ట్ చేసి తరలించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే లేదంటే మరింత ఉద్రిక్త పరిస్థితికి దారితీస్తుంది, కంట్రోల్ తప్పుతుంది అనేటువంటి కోణంలో పోలీసులు ఆలోచించారు. దీనిలో భాగంగానే మీరు సమన్వయం పాటించాలి, కొద్దిగా శాంతియుతంగా ఉండాలి అని చెప్పి పదే పదే కోరినప్పటికీ ఎవరు వినలేదు. కాబట్టి ఇది చేయాల్సి వచ్చిందని పోలీసు వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ హై టెన్సివ్ సిచ్యువేషన్ కి మాత్రం ప్రధానంగా బీఆర్ఎస్ బీజేపీ నేతలు కార్యకర్తల వైఖరి అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటికే కరీంనగర్లో ఈ 15 రోజుల వ్యవధిలో చూస్తే కరీంనగర్లో గతంలో సైతం ఏదైతే పాడి కౌశిక్ కాన్వాయ్ పైన దాడి చేయడం కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి గంగుల కమలాకర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పైన కూడా గతంలో బీజేపీ నేతలు దాడి చేసినటువంటి సంఘటన మనం చూస్తాం. సో అది దృష్టిలో పెట్టుకొని పోలీసులు కట్టుదిట్టమైనటువంటి బందోబస్తులు ఏమైనా ఏర్పాటు చేశారా గతంలో జరిగినటువంటి దాడిని దృష్టిలో పెట్టుకొని? చంద్రశేఖర్ వినిపిస్తుందా? హలో. ఖచ్చితంగా శ్రీశైలం అంటే గతంలో కరీంనగర్కి సంబంధించి కూడా ఏదైతే పాడి కౌశిక్ కారుపై ధ్వంసం జరిగింది, దాడి జరిగింది, అక్కడటువంటి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పైన కూడా గతంలో బీజేపీ నేతలు దాడి చేశారు. సో ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసులు ప్రస్తుతం అక్కడ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు బందోబస్తు ఏమైనా చేశారా? అటువంటి ప్రణాళిక సిద్ధమైందా? ఖచ్చితంగా. ఎందుకంటే పాడి కౌశిక్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతున్నటువంటి తరుణంలోనే బండి సంజయ్ కి వ్యతిరేకంగా ఆయన కామెంట్ చేశాడు అనేటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు శ్రేణులు వచ్చి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కార్యాలయంలో పాడి కౌశిక్ రెడ్డి మీడియా సమావేశం అడ్రస్ చేసిన కొన్ని నిమిషాల్లోనే ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ ధ్వంసం చేశారు, పూల కుండీలు ఎత్తేశారు, కిటికీ అద్దాలు సైతం ధ్వంసం చేశారు. దానికి ధీటుగా బీఆర్ఎస్ కార్యకర్తలు నేతలు సైతం బీజేపీ కార్యాలయం వైపు దూసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినటువంటి తరుణంలో ఒక్కసారిగా ఆ పరిస్థితిని మళ్ళీ రావద్దు అనేటువంటి కోణంలో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. అప్పటికే పరస్పరం ఒకరిపై ఒకరు దాడి చేసుకునేటువంటి క్రమంలో ఖచ్చితంగా వేరే ఆల్టర్నేటివ్ లేదు, వీరి మీద లాఠీ చార్జ్ చేసి అదుపులోకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో పోలీసు అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకి ఒక్కసారిగా లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. లాఠీ చార్జ్ చేసిన తర్వాత పరిస్థితిని కంట్రోల్ చేసినటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. శ్రీశైలం రైట్. థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మరొకసారి కరీంనగర్ జిల్లా ప్రధానంగా సిరిసిల్లలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నేతల మధ్య రచ్చ కనిపిస్తుంది. ఇక ఓవైపు మరి హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలంటూ, ఖచ్చితంగా మరి రాజీనామా చేయాలంటూ సంజయ్కి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేస్తూ ఉంటే మరి అది చూసిన బీజేపీ నేతలు రంగంలోకి దిగారు. సో ఇద్దరు ఒకేసారి రోడ్డుపైకి రావడంతో కొంత మరి ఘర్షణ ఏర్పడినట్టుగా తెలుస్తోంది. సో అది గమనించిన పోలీసులు అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయ్యి వెంటనే ఎక్కడికక్కడ అక్కడటువంటి కార్యకర్తల్ని చెల్లాచెదురు చేసే ప్రయత్నం చేశారు, కొంతమందిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం సిరిసిల్లలో ఈ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి బండి
బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ శ్రేణులు సిరిసిల్లలో ధర్నాకు దిగగా దానికి కౌంటర్గా బీజేపీ శ్రేణులు కూడా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా రోడ్డుపైకి వచ్చారు. సిరిసిల్లలోని నేతన్న చౌరస్తా వేదికగా బీజేపీ బీఆర్ఎస్ శ్రేణులు పోటాపోటీన ధర్నాలకు దిగడంతో పరిస్థితి ఒక్కసారిగా చేజారిపోయింది. ఇరు పార్టీల కార్యకర్తలు ముఖాముఖిగా నిలబడి పరస్పర నినాదాలతో చౌరస్తాను దద్దరిల్లా చేశారు. ఒకవైపు బండి సంజయ్ డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్ నేతలు, మరోవైపు కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున నినాదాలు చేస్తూ ఒకరిపైకొకరు దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం కాస్త తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలు కొట్టుకునే స్థాయికి చేరమే కాకుండా ఒకరిపై ఒకరు చెప్పులు విసురుకుంటూ వీరంగం సృష్టించారు. పరిస్థితి ఉధృతంగా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు పార్టీ నాయకులను కార్యకర్తలను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఉభయ పార్టీ నేతలు పోలీసులకు ముప్పు తిప్పలు పెట్టడంతో పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ఇక ఆకస్మికంగా పొలిటికల్ వార్తో సిరిసిల్ల పట్టణంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. వాహనదారులు స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిరిసిల్ల నేతన్న చౌరస్తా వద్ద పోలీసులు భారీగా మోహరించినట్టుగా తెలుస్తోంది. సో ఇదైతే ఒక్కసారిగా నిజంగా తీవ్రమైనటువంటి ఘర్షణకు దారితీసే అవకాశం ఉందంటూ పోలీసులు అలర్ట్ అయినటువంటి పరిస్థితి. సో గతంలో కరీంనగర్లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం పైన బీజేపీ నేతలు చేసిన దాడి కావచ్చు, లేకపోతే పాడి కౌశిక్ కారుపై అద్దాలు పగలగొడుతూ చేసిన రచ్చ కావచ్చు, మళ్ళీ సీన్ రిపీట్ కావద్దంటూ పోలీసులు అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. ఇరు పక్షాల కార్యకర్తల్ని నాయకుల్ని చెల్లాచెదురు చేసే ప్రయత్నం చేశారు. సో ఇప్పటికైతే కొంత పోలీసుల అదుపులో మరి సిరిసిల్ల ఉన్నట్టుగా తెలుస్తోంది. బట్ చూద్దాం ఏం జరగబోతుంది అనేది. కొంత బీజేపీ నేతలు కూడా మరి వాళ్ళ వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి సంఘటన మీద స్పందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో బీజేపీ నేతలకు సంబంధించిన ఒక వీడియో బయట ఉంది, ఎక్స్క్లూజివ్గా ఆ వీడియో బయట చూసే ప్రయత్నం చేద్దాం. 9 సంవత్సరాల కింద స్థానిక శాసనసభ్యుడు మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో అతని బినామీ సంస్థ అయిన గ్లోబరీనా సంస్థ యొక్క నిర్వాహకం వల్ల 3 లక్షల మంది ఇంటర్ విద్యార్థులు ఇబ్బంది పడి వాళ్ళ జీవితాలను కోల్పోయి మరి నిరాశతోటి 29 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని బలిదానం అయితే ఇప్పటి వరకు గ్లోబరీనా సంస్థ మీద ఎలాంటి విచారణ చేయలేదు. అదే రకంగా అప్పుడు నిర్వాహకానికి ఎవరైతే బినామీ సంస్థ ఈ గ్లోబరీనా ఉందో కేటీఆర్ బినామీ సంస్థ, దానికి గాను కేటీ రామారావు గారు నైతిక బాధ్యత వహించి మరి ఇప్పటికైనా ఈ శాసన సభ్యత్వానికి రాజీనామా చేయాలని చెప్పి 29 మంది విద్యార్థుల కోసం ఈ రోజు మేము శాంతియుతంగా ధర్నా చేద్దామనుకున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు హైకోర్టులో బండి సంజయ్ కుమార్ గారి పేరును భగీరథ్ గారి కేసులో తీసుకురావద్దని చెప్పినా గానీ, ఆర్డర్ ఉన్నా గానీ ఈ రోజు బండి సంజయ్ కుమార్ గారు రాజీనామా చేయాలని చెప్పి మాకు వ్యతిరేకంగా మా ముందు ధర్నా చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మేము శాంతియుతంగా ఉన్నాం. మరి ఈ కార్యక్రమంలో పోలీసు వారు దీంట్లో ఎంటర్ అయి మరి ఏకపక్ష నిర్ణయంతో మా మీద లాఠీ చార్జ్ చేయడం జరిగింది. మరి ఈ రోజు ఎమ్మెల్సీ కవిత లిక్కర్ రాణిగా ఉండి ఏ రోజైతే ఆ కేసులో ముద్దాయిగా ఉందో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు రాజీనామా చేయలేదు, మంత్రిగా ఉన్న ఈ కేటీఆర్ గారు రాజీనామా చేయలేదు. జన్వాడ ఫామ్ హౌస్ లో ఈ కేటీ రామారావు యొక్క బావమరిది డ్రగ్స్ కేసులో నిందితుగా ఉన్నప్పుడు కేటీ రామారావు ఎందుకు రాజీనామా చేయలేదు? మరి వీటన్నింటినీ దృష్టిలో పట్టుకొని సిగ్గుతోటి చచ్చిపోవాలి బీరాజ్ కార్యకర్తలు ఎవరైతే నాయకులు ఎవరైతే ఈ రోజు కార్యక్రమం చేయడానికి వచ్చిండ్రో వాళ్ళందరూ చావాల్సిన పరిస్థితి ఉన్నది. ఈ రోజు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న కేటీ రామారావు